రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన జరుగుతున్న నిదర్శనం వంగనపాడు రథోత్సవం అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. 2009 నుంచి 2024 వరకు కూడా ప్రతి ఒక్క సంవత్సరం నేను రథోత్సవంలో పాల్గొనడం జరుగుతుంది. 2014 నుంచి 2-3 సంవత్సరాలు వాళ్ళు వచ్చిన వాళ్ళతో పాటు కూడా మేము కూడా పాల్గొనడం జరిగింది. ఎప్పుడు కూడా వాళ్ళు మనం ఎప్పుడు ఎవరు వచ్చినా ఎవరిని కూడా వద్దనే ప్రసక్తి లేని పరిస్థితి. దాంతోపాటు ఒకటి కూడా పోలీస్ అధికారులు జిల్లా ఎస్పీ గారు కానీ లేకుంటే వీళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, అది ప్రైవేట్ టెంపుల్ అన్న విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ టెంపుల్ అయితే ప్రోటోకాల్ ప్రకారం ఒకవేళ ఏదైనా వాళ్ళకి ప్రోటోకాల్ ఉంటే ఉండొచ్చినాం, కానీ ఇది ప్రైవేట్ టెంపుల్. రథోత్సవం చేసింది కూడా ప్రైవేట్ వాళ్ళే, రథం తయారు చేయించింది కూడా మా పార్టీ వాళ్ళే ఎక్కువ అంతా మొత్తం కూడా చేసింది. ఆ కార్యక్రమం చేసినది ఎక్కువ 70% మా పార్టీ వాళ్ళే చేయడం జరుగుతుంది. ఏదో మేము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పి మేము రాకుండా చేస్తాం అదేనేది ఎంతవరకు ఇది ఏమన్నా రెడ్ బుక్ రాజ్యాంగమా, లేకుంటే పోలీసులు వాళ్ళ డ్యూటీ చేస్తున్నారా లేదనేది కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం. ప్రతి ఒక్కటి కూడా ఏదంటే ఇప్పుడు చూస్తున్నాం, పాణ్యంలో కూడా చూసినా కూడా ఆ గోర్ఖాలు సాబ్జాన్ కోటాల్లో కూడా అదే పరిస్థితి, బ్యానర్లు కట్టకూడదు అంటే ఇది ఏంది, ఇది రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలన ఏమన్నా అంటే ఎవరు ఇంకా ఇతర పార్టీ వాళ్ళు మేము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఫ్లెక్సీలు కట్టుకునే ఇంకోటి కట్టుకునే పొరపాటున కూడా ఎప్పుడు కూడా ఒక మాట కూడా మాట్లాడిన పరిస్థితి. మేము ఎక్కడికి పోయినా టెంపుల్ కాడికి వస్తేనే తెలుగుదేశంలో వచ్చినా కూడా వాళ్ళని ఎప్పుడు కూడా అబ్జెక్షన్ చెప్పడం కాదు, మేము వాళ్ళ ముందునే వస్తుంటే కూడా వాళ్ళని పంపించమని చెప్పిన పరిస్థితి మేము చూడడం జరుగుతుంది. కానీ ఇంత ఘోరంగా మాత్రం ఎప్పుడు కూడా చూడని పరిస్థితి. ఇంకా వీళ్ళందరూ తెలుగుదేశం నాయకులు అంతకుముందు గౌరీ చరితమ్మ గారు అంతకుముందు మేమేదో గ్రావెల్ తోలిస్తున్నాం ఇప్పుడు టిప్పలు పెట్టి తోలుతున్నారు తల్లి. ఎవరు అమ్ముతున్నారు, ఎవరు యా నాయకులు అమ్ముతున్నారు చెప్పు. ఉప్పలపాడు ఇండస్ట్రియల్ భూమిలో 3 పొక్లైన్లు పెట్టి టిప్పలు పెట్టి తోలుతున్నది ఎవరు తోలుతున్నారు? మీ నాయకులు తోలుతున్నారా? ఇంకెవరు తోలుతున్నారు ఒక్కసారి చెప్పండి. సోలార్ భూములు పోయిన దాని డబ్బులు ఏదో మమ్మల్ని మాట్లాడుతుంది. సోలార్ డబ్బులు మీకు ఇప్పుడు ఎవరు డబ్బులు తీసుకుంటున్నారు? సోలార్ డబ్బులు ఎవరికి ఇవ్వకున్నారు? రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో రాంభూపాల్ రెడ్డి అయినప్పుడు ప్రతి ఒక్క రైతు అనేవాడికి ఎవరికి అన్యాయం చేయకుండా డబ్బులు ఇచ్చిన ఘనత ఈ కాటసాని రాంభూపాల్ రెడ్డి. పొరపాటున కూడా రైతులకు సంబంధించిన ఏ భూమిలో కూడా మా ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నాం పైబోగులు అవన్నీ కూడా మొత్తం అంతా కూడా మీ వాళ్ళే, అందరూ కూడా మీ కార్యకర్తలు మీ వాళ్ళే మొత్తం అంతా కూడా మాకింత డబ్బులు ఇస్తేనే డబ్బులు ఇస్తాం లేకుంటే లేదని చెప్పే పరిస్థితి ఉండడం జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా అంటే రెడ్ బుక్ రాజ్యాంగమా, లేకుంటే మీరు చేసేది కరెక్టా ఏమన్నా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.